అన్న మీ మాట రావట్లేదన్న ఇంకా. హలో, ఎస్ అన్న, వస్తుంది వస్తుంది. ప్రైజ్ లార్డ్. వేయలేనా? ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుమైన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదువుకుందాం. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవరిని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను. దేవుడు ఈ దివ్యమైన లేఖన భాగాన్ని మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ఈ భాగములో మనం చూస్తే దేవుని మహిమను కనపరచమని మరి మోషే దేవునిని మరి బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా, నీ మహిమను నాకు కనపరచు, నాకు అంతే చాలు. మరి ఇంత గొప్ప కార్యాలు చేశావు, ఐగుప్తు నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చావు, మరి ఎర్ర సముద్రం దాటింప చేసావు, మరి అరణ్యంలో ఎన్నో పరిస్థితుల్లో మధ్య మీరు నడిపించారు, శత్రువుల నుండి మమ్మల్ని బయటికి వారి బారి నుండి మమ్మల్ని తప్పించావు, మరి నీ మహిమను మాకు చూపించు అని మరి మోషే మరి దేవుణ్ణి బతిమలాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే మోషే దేవుని వద్ద నుంచి ఒక 5 రకాల మేలులు అనుభవిస్తూ ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు మొదటిగా. రెండోది, దేవుని కటాక్షం కలిగింది మోషేకు. తర్వాత మరి అంతేకాదు, దేవుని మంచితనం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం, మంచితనం కూడా అనుభవిస్తున్నాడు. తర్వాత ఇక్కడ మనం చూస్తే దేవుని కరుణ, దేవుని నామమును ప్రకటించబడుట అనేటువంటి ఎన్ని కూడా మోషే తాను అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం, అనుభవిస్తూ ఉన్నాడు. అయితే మోషేలో ఉన్న ఒక కోరిక ఏంటంటే, నీ మహిమను మాకు చూపించు అని అంటాడు. మహిమ అంటే ఆయన దేవుడు మనకు మహిమయ్య ఉన్నాడు, ఆయనే మహిమ. ఘనత, మహిమా ప్రభావములు ఆయనకే చెందునని వాక్యం తెలియజేస్తుంది. మహిమ అనగా ఆయనే. కాబట్టి నువ్వు మాకు కనపడు, నీవు మాకు కనపరుచుకో, మాకు అంతే చాలు, ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది అని మోషే కోరిక ఉందన్నమాట. మోషేలో వచ్చిన కోరిక ప్రకారం మోషేకు దేవుడు కనపడటం అనేది అంత గొప్ప విషయం కాదు. కానీ అయితే దేవుడు చూపించుకోవటానికి, ఆయన కనపడటానికి మరి మోషే ఎదుట దేవుడు తను కనపరుచుకోవటానికి దేవునికి అంత ఇదేం కాదు. కానీ దేవుడే మోషేకు ఆయన ఆత్మీయంగా ఆత్మరూపంలో తనకు కనపడి గొప్ప కార్యాలు చేయాలని చూస్తున్నమాట. ఈ రోజున మానవులు చాలా మంది ఏం చేస్తారంటే, నేను కనపడాలి 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 కనపడాలి, చాలాసార్లు మనమే కనపడాలి, ఇంకెవరు కనపడటానికి వీలు లేదు అక్కడ అన్న విషయాలు మనకు కనపడుతూ ఉన్నాయి. దేవుడు అసలు ఇన్ని గొప్ప కార్యాలు చేసేవాడు, ఆయన ఎందుకని కనపడటం లేదు? అది మోషే డౌట్ అనమాట. అది నువ్వు మాకు కనపడవచ్చు కదా,
కనపడవచ్చు కదా నువ్వని మోషే యొక్క అభిప్రాయము అన్నమాట. అదే దేవుడు కనపరుచుకోకుండా ఏం లేడు. చూడండి, దేవుడు ఆయన కనపరుచుకున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము. మోషే చేసిన ప్రార్థన అది నిష్ఫలం కాలేదు. దేవుడు తగిన సమయమందు అన్నీ చేస్తాడు. ఆయన చేయకుండా ఏమీ ఉండడు అన్నమాట. ఆయన అన్నిటినీ ఆయా సమయాలలో తగిన సమయంలో అవసరతను బట్టి అక్కరను బట్టి దేవుడు అన్ని చేస్తాడన్నమాట. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అందరం చూడగలిగాం. మోషే చేసిన ప్రార్థన, ఆయన కోరిక అది ఎక్కడ నెరవేర్చబడిందంటే భూలోకంలో 2026 సంవత్సరాలకు పూర్వం క్రీస్తు శరీరధారిగా ఆత్మలో ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, మహిమయ్యి ఉన్న దేవుడు ఆయన శరీరధారిగా మన మధ్యలోకి వచ్చాడు. మనం చూసాం ఆయన్ని, మనం ఆయన తాకాం, మనం ఆయన్ని ముట్టాం, మనం ఆయన్ని కనుగొన్నాం, ఆయన మహిమను మనం కనుగొన్నాం. కాబట్టి ఇక్కడ రాయబడింది అన్నమాట. ఇది మన 33వ అధ్యాయంలో ఆ మాట అన్నాడు కదా. ఏమన్నాడు? అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుము అనగా, దయచేసి నీ మహిమను మాకు చూపుమనగా. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మరి తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను మనం కనుగొంటిమి. మనం చూడగలుగుతూ మనం వచ్చినాం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని ఆ మహిమ అయినటువంటి దేవునికి మనం దేవునికి మహిమను అర్పించుకోవాలి. మనం కూడా మహిమ చెల్లించాలి ఆయనకి అన్నమాట. ఘనత, స్తుతి, ఘనత, మహిమలు ఆయనకే మనం ఆరోపించుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసిన దేవుడు ఆయన ఉచితమైన కరుణ, దయాదాక్షిణ్యములు, ఆయన పరిపూర్ణత, ఆయన విశాల హృదయం, ఆయన మన పేరు బట్టి ఆయన ఎరిగేడు మనల్ని, ఆయన కటాక్షం, ఆయన మంచితనం, ఆయన నామం ప్రకటించబడుతూ వచ్చింది. మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వచ్చాం. అందుకని ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని ఈ విధంగా దేవుడు మనల్ని ప్రవేశింపజేసి ఆయనను అన్నమాట. కాబట్టి మన ద్వారా ఏదైనా ఉంది అనంటే ఆ ఘనత, ఆ మహిమ, ఆ స్తుతి, ఆ ప్రభావములు ఆయనకే ఆరోపించుకునేటువంటి వారంగా మనం ఉండాలి. ఆయనకు మహిమ కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. మన యందు దేవునికి మహిమ కలిగినటువంటిది ఏదైనా ఉందా అనంటే అది దేవునికే చెల్లాల, అది ఎవరికి చెల్లకూడదు. మన మహిమను ఇంకొకరికి మనం ఇవ్వకూడదు. దేవుడు అంటాడు యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఆయన ఈ మాట అంటున్నాడు. ఏమంటే 43వ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు, నా మహిమను నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించు, నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే అంటాడు. కాబట్టి దేవుని మహిమ కొరకే మనం ఉన్నాం. మనం ఎవరి కోసమో లేం, మనం దేవుని కొరకు ఉన్నాం. ముఖ్యంగా ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం దేవునికి స్తుతి, మహిమ, ప్రభావములు మనం ఆరోపించుకునేటువంటి వారంగా ఉండాలనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం అన్నమాట. అయితే ఒక ఐదు మాటలు ఏంటంటే దేవునికి మహిమను మనం ఎలా చెల్లించాలి అనేది అన్నమాట. అది ఎలా చెల్లించగలం, ప్రభువుకి మనం మహిమను ఎలా చెల్లించగలము అనేది మనం కొన్ని విషయాలు మనం చూసేవారికి ఉన్నాం. ఒకటి, దేవుని స్తుతి, మహిమ, ప్రభావాలు ఆరోపించడం ద్వారా దేవుణ్ణి ఆరాధించుటలోనే
దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటలోనే దేవునికి మహిమను మనం చెల్లించగలం. దేవునికి మహిమా ప్రభావాలు మనం ఆరోపించుకోగలం అన్నమాట. దేవునికి మహిమా ప్రభావాలు ఆరోపించుకోగలం. అయితే దేవుని వాక్యము దేవునికి మహిమను ఎలా తీసుకురావచ్చింది అనేది విషయాల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలన్నమాట. చూద్దాము. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే దేవునికి మహిమను తీసుకొచ్చే కొన్ని విషయాలు మనం చూడొచ్చు అన్నమాట. కొన్ని విషయాలు ప్రభు వారే తండ్రిని ఎలాగూ మహింపరిచాడు అనేది విధానాన్ని మనం చూడొచ్చు అన్నమాట. ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చూసావా? దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ఈ భూమి మీదకి మనల్ని తీసుకొని వచ్చాడు. ఆయన ఈ భూమి మీద నీవు నేను మనం అందరూ ఉన్నామంటే దాని ఉద్దేశం ఏంటంటే ప్రత్యేకమైన ఒక ఉద్దేశం, పని ఉంది. అది ఆయన ఎరిగాడు. దానిలోనే జీవించాడు. ఇంక పక్కకు పోలేదు. ఆయన అటు ఇటు పోలేదు. ఈ రోజున చాలా మంది డిస్టర్బ్ అయిపోతున్నారు. దేవుడు నన్ను ఎందుకు ఈ లోకానికి పంపించాడు, నా వల్ల ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ ఏ మేలు ఏ క్షేమం కలగాలి, నా పని ద్వారా దేవుడికి ఎంత మహిమ చెల్లాలి అనేది అది మర్చిపోతున్నారు ఈ రోజున చాలా మంది. అది మర్చిపోయి జీవిస్తున్నారు చాలా మంది. మనం అలా జీవించకూడదు అన్నమాట. కాబట్టి మనం మనుషులు మహిమపరిచే వారంగా ఉండకూడదు. ఏదో మనుషులు ఘనత కొరకు ఏదో చేసే వారంగా ఉండకూడదు. లేకపోతే నీ మహిమ కోసం నీ మహిమను నువ్వు ఎత్తుకునే వారంగా మనం ఉండకూడదు. మనం దేవుడు నన్ను ఈ లోకానికి తీసుకొచ్చిన ఉద్దేశం ప్రత్యేకంగా ఉన్నది. అది నేను ఎరిగాను, దాన్ని నేను చేస్తున్నాను, దానిని నేను ముగిస్తున్నాను అని అన్నాడు. ప్రభు అలా చేశాడు. అది తండ్రికి మహిమ చెల్లించాడు. అందుకే అన్నాడు, ఆయన స్వేచ్ఛగా చెప్తా వచ్చాడు. ఎంతో సంతోషంగా చెప్పాడు ఈ మాట. ఏమన్నాడంటే, అయ్యా నువ్వు చేయుటకు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్తించి భూమి మీద నేను నిన్ను మహిమపరిచాను. పరలోకంలో మహిమ కాదు, భూమి మీద కూడా నేను నిన్ను మహిమపరిచానయ్యా అని చెప్పేసి ఎంతో సంతోషంగా ఈ మాట చెప్తా వచ్చానమాట. మనం ఏమాత్రం పని చేస్తున్నాం, దేవుని పని విరామం లేకుండా చేస్తామా? ఈ రోజున నేను ఈ పని చేశాను అనేటువంటి ఆనందం నీలో ఉందా? దేవుని కొరకు ఈ రోజున నేను ఈ పని చేయగలిగాను అన్న ఆనందం నీలో ఉందా? అది లేకపోతే దేవునికి మహిమ ఎలా వచ్చింది? కాబట్టి ఆలోచన చేసుకోండి. ప్రతిరోజు ప్రతి నిత్యము మనం ఆలోచించవలసిన విధానం ఏంటంటే, ఈ రోజున నా తండ్రి పని నేను ఇది చేశాను అని ఒక సంతోషం నీలో లేకపోతే ఈ క్రైస్తవ జీవితం ద్వారా నీకు లాభం ఏంటి? ఏ లాభం ఉంది చెప్పండి? కాబట్టి మన తండ్రి మనకు అప్పగింపబడిన పనిని మనం చేస్తున్నప్పుడు దేవుడు మహిమ పొందుతూ ఉంటాడు. ఇది మొదటిది. రెండవ సంగతి ఆలోచిద్దాం అన్నమాట. రోమీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 5, 6 కలిసి ఉన్నాయి. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియగు దేవుడు మహిమ పరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒక్కనితో ఒక్కడు మనస్సు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకరు చేర్చుకొనుడి. మీరు కూడా ఒకరినొకరు చేర్చుకొనుడి. మనం అందరం కలిసి ఉండాలండి. రెండోదిగా దేవునికి మహిమ ఎక్కడుందో తెలిసినా మనం అందరం కలిసి ఉండాలి. చేర్చుకునే గుణం ఉండాలి. మనకి ఒకరినొకరు చేర్చుకునే గుణం ఉండాలి, పోగొట్టుకునే గుణం కాదు. ఈ రోజున చాలా మంది మనం ఏం చేసుకుంటున్నాం అంటే పోగొట్టుకుంటున్నాం. అది దేవుడికి అది ఎరుకు, అది అన్నమాట. మనం చేర్చుకునే వారంగా ఉండాలి. కానీ ఈయన్ని ఎప్పుడు వదిలించుకుంటే బాగుండరా అన్న మనసు ఉండకూడదు మనకి. వీడిని ఎప్పుడు పోగొట్టుకుంటే బాగుంటది, ఈయన ఎప్పుడు వదిలించుకుంటే బాగుంటది అన్న మనసు మన హృదయంలోకి రాకూడదు. నిజంగా మనం దేవుని బిడ్డలమైతే, ప్రభు రక్తం వలన కడగబడి కొనబడిన వారమైతే, నిజంగా మనం క్రీస్తు సంతానం అయితే ఈ గుణం మనకు ఉండకూడదు.
పోగొట్టుకోకూడదు. మనం ఎవరిని పోగొట్టుకోకూడదు. మనం చచ్చే వరకు ఆ స్నేహం, ఆ భావం, ఆ ఆత్మీయత వారి పక్షాన మనం ఎవరినైతే మనం నమ్మి విశ్వసించామో వారందరి మీద మనకు అలాంటి అభిప్రాయం ఉండాలా. ఏ చెడ్డ అభిప్రాయం రాకూడదు మన మీద. ఆడు ఎలాంటివాడైనా కావచ్చు, మనకెందుకు అది? మనం మారకూడదు. వారు ఎలాంటి వాళ్ళైనా మనం వదిలేసుకుందాం. వాళ్ళలో ఉన్న అవి మనకు అనవసరం. అయ్యి మనకు మంచి వారంగా ఉండాలి. మనం చేర్చుకునే గుణంగా ఉండాలి. మనం ఐక్యతను కాపాడాలా. ఐక్యతననే స్టాంపు మన మీద ఉండాలా. ఐక్యత లేకపోతే మనం దేవునికి మహిమ రాదండి. ఐక్యత లేకుండా చేసే పని ద్వారా దేవునికి మహిమ చెందదు. మనం ఐక్యతను కాపాడుకునేటువంటి వారంగా ఉండాలి. ఐక్యత ఉన్న చోటనే దేవునికి మహిమనుంది. విరోధం ఉన్న చోట ప్రతి నీచ కార్యం ఉందంటాడు బైబిల్లో. విరోధం అనేది మనకు పనికిరాదు. కాబట్టి మరి దేవునికి మహిమ తీసుకొచ్చేది ఏకత్వం. ఒక కుటుంబంగా, ఒక తండ్రి బిడలంగా, ఒక దేశానికి రాజ్య వారసులంగా రేపు మనం ఏలుబడి చేసేవాళ్ళం. మనం ఎలా ఉండాలి మనం? కాబట్టి పరలోకానికి భిన్నత్వం పనికిరాదు, ఏకత్వం మాత్రమే పనికొచ్చింది పరలోకానికి. నువ్వు ఏకత్వంగా ఉంటేనే నువ్వు పరలోకానికి చెందినవాడివి. నువ్వు భిన్నాభిప్రాయాలు, భిన్నత్వం అనేది ఇక్కడ ఉందంటే అవి మనకి పరలోకానికి చెందినటువంటి మాటలు కావవి. మనం జీవించవలసిన వారంగా ఉంటుందన్నమాట. మూడవది మనం చూద్దాం అన్నమాట. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇంకో మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రభువే మనకి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువే ఈ మాటలు చెప్పాడు ఆయన. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చదువుతాను. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇక్కడ శిష్యులు అని, స్నేహితులు అని రకరకాల పేర్లు పెడతాడు అన్నమాట. ఫలించిన వారని, ఎదుగుతున్న వారని, ఏర్పరచబడిన వారని ఈ అధ్యాయంలో మనం చూస్తే పలు పేర్లు మనకి దేవుడు చాలా పేర్లు పెట్టాడు. ఈ అధ్యాయం అంతా మనం ఎదిగితే మనల్ని ఏమని పిలుస్తున్నాడు ఆ పేర్లు ఉన్నాయి అన్నమాట. అయితే ఇక్కడ నా శిష్యులగుదురు అంటాడు. ఎప్పుడు? ఫలించినచో. శిష్యుడు అంటే ఏంటంటే అది గొప్ప ఆధిక్యత. అది కాబట్టి ఇది ఎట్లా వస్తుంది ఇది అంటే ఫలించుటలోనే. నువ్వు ఫలించే అనుభవం లేకపోతే దేవుని శిష్యులుగా మనం ఉండలేం. శిష్యత్వంలో పని అనమాట. ఫలింపు అన్నమాట. ఏ ఫలింపు ఇది? 3 రకాల ఫలింపులు ఉన్నాయి ఇక్కడ. నాలో ఫలింపు ఒకటి. రెండోది రెండో ఫలింపు ఏమంటాడంటే ఫలించుట, మరి ఎక్కువగా ఫలించుట, బహుగా ఫలించుట. 3 ఫలింపులు. ఫలింపు, మరి ఎక్కువగా ఫలింపు, బహుగా ఫలింపు అన్నమాట. బహుగా ఫలింపు ఇక్కడే ఉంది అన్నమాట. 2వ వచనంలో చూస్తే ఫలింపు, అదే 2వ వచనంలో మరి ఎక్కువగా ఫలింపు, 5వ వచనంలో బహుగా ఫలింపు అన్నమాట. కాబట్టి ఎక్కువగా మనం ఫలించాలని ఆయన ఆశ అన్నమాట. మనం ఎక్కువగా ఫలిస్తే ఆయన చూడాలని ఆశ అన్నమాట. మనం ఒక అడవి ఏరియాకి వెళ్ళాం. ఇటు మాకు నల్లమల్ల అడవులు సువార్తకి వెళ్తే ధాన్యం పండ్లు అన్నమాట. ఆకులు పెద్దగా లేవు, కానీ చెట్టు నిండా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. ఆ కాయలు అది సన్న తీగ కదా, అది దానిమ్మ తీగ. ఎంత తీగ అది? సన్నటి తీగ. అది మోయలేదు. చుట్టుపక్కల దోటీలు కట్టారు, అంటే నిలబెట్టారన్నమాట. అంటే ఆ చెట్టు కింద పడిపోకుండా, కాయకి దెబ్బ తాకకుండా, కింద అది నాచు పట్టుకోకుండా, అది కాయ రంగు మారుకోకుండా దాన్ని ఇట్లా దోటీలు కట్టి పెట్టారన్నమాట. అసలు ఆ చెట్టుకెళ్ళి చూస్తుంటే చాలా అట్లానే చూడాలనిపించింది నాకైతే. ఎర్రటి పండ్లు, దానిమ్మ పండ్లు, తీగలేమో సన్నటివి, కాయలేమో ఇంతలా నుండి. ఆ కాయలను మోసే ఓపిక కూడా ఆ చెట్టుకి లేదు, దానిమ్మ చెట్టుకి లేదు. దానిమ్మ చెట్టులో
అన్నమాట. దానిమ్మ చెట్టు అది దాంట్లో విత్తనాలు ఇన్ని ఉంటాయి, ఒక కాయలోని ఇన్ని ఉంటాయి అన్నమాట. దానిమ్మ పండ్లు అనే దానిమ్మ చెట్టు, దానిమ్మ యొక్క ఆ రూపం అనేది ప్రత్యక్ష గుడారంలో కొన్ని బొమ్మ రూపంలో వాటిని కొన్ని చెక్కారు దాన్ని. ఎందుకు అనంటే ఒక్క పండులోనే ఇన్ని విత్తనాలు దాగి ఉంటాయి లోపల. అది ఫలింపు, అభివృద్ధికి, ఫలింపుకి ఐక్యతకు గుర్తు. అది ఐక్యతకు గుర్తు. ఒక పండులోనే ఇన్ని విత్తనాలు లోపల ఇన్నుంటాయి. అవి ఒకటి కలుసుకొని ఉంటాయి, అన్ని గ్రూపులుగా కలుసుకొని ఉంటాయి అన్ని. ఐక్యత, అది ఐక్యత, ఫలింపు, అభివృద్ధి, బహుగా ఫలించుట అనేటువంటి విధానానికి అది గుర్తు అన్నమాట. అందుకని దేవుడు ప్రత్యక్ష గుడారంలో మందసం పెట్టి మీద ఇవి చెక్కాలని అని చెప్పాడు అన్నమాట. అవన్నీ దానిమ్మ పండ్లు. అలాగనే మందిరాన్ని సొలొమోను మందిరాన్ని కట్టేటప్పుడు కూడా ఆ గోడల మీద దానిమ్మ పండ్ల యొక్క గుర్తులు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ స్తంభాల మీద కూడా. ఇవి అది ఐక్యతకు, ఫలింపుకు, అభివృద్ధికి గుర్తు. అవన్నీ మనం కూడా అలాగే దాగి ఉండాలి. అదే ఫలింపు అంటే అది అన్నమాట. ఫలింపు అంటే మనం ఒకరినొకరు అర్థం చేసుకోవాలా, ఒకరినొకరు అతికి ఉండాలి, ఒకరినొకరు ఏకత్వం అభిప్రాయంతో ఉండాలి. అప్పుడు తండ్రికి మహిమ కలిగే అన్నమాట. అత్యధికమైన ఫలింపు ద్వారా తండ్రి మహిమ పొందేవాడుగా ఉంటాడన్నమాట. తర్వాత ఇంకొక విషయం కూడా చెబుతా త్వరగా అన్నమాట. ఇంకొక విషయం కూడా ఉంది. అది ప్రకటన గ్రంథం 14:7 చదువుకుందాం. ప్రకటన గ్రంథం 14:7 చదువుతా అన్నమాట. 14:7 చదువుదాం అన్నమాట. 14:7. మరి అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చాను గనక భూమి మీద, సముద్రం మీదను, జలరాశులను కలుగజేసేవాడు ఆయనే, కలుగజేసిన వానికే నమస్కారం చేయుడని ఒక గొప్ప స్వరముతో చెప్పాను. 6 కూడా చదువుతాం. అతడు మరి ఒక దూతను చూశాను. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి జనమునకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశం మధ్య ఎగురుచుండెను. అతడు మరియు దేవునికి భయపడి ఆయన మహింపరచుడి, ఆయన తీర్పు తీర్చుడు గడి వచ్చాను అన్నమాట. ఇక్కడ దేవునికి మహిమ వచ్చే విధానం చెప్తుంది ఆ దూత. ఆయన సర్వాధికారి, ఆయన తీర్పరి, ఆయనకి సర్వ హక్కులు ఆయనకు అనుగ్రహింపబడ్డాయి అనే సువార్త ప్రకటిస్తూ, ఏ సువార్త? నిత్య సువార్తను ప్రకటిస్తూ ఆ దూత ఒక మాట ఉంది అన్నమాట. మీరు దేవునికి భయపడుడి, మహింపరచుడి అని అన్నమాట. 4వదిగా మనం చూస్తున్నాము, దేవునికి భయపడటం కూడా దేవునికి మహిమ చెల్లించినట్లే. చాలాసార్లు ఈ రోజున మనం దేవునికి కాదు, మనం ఏంటి, నేను ఎవరికి భయపడాలి, నేను ఎవరికి భయపడతాను అనుకుంటున్నావు? ఈ మాట అన్నమాట. మా పిలుపు అంటాడు, నానా ఎగుందర అన్నా అని పిలుస్తున్నావు ఏందన్నా, నానా నీకంటే చాలా చిన్నోడు నాన్న అని అంటాడు. ఎవరు? పిలుపు. చిన్నోడు కాదురా, అది అన్నా అని అంటారు. దాంట్లో అది భయపడటం రా, నేను ఆయనకి భయపడుతున్నాను. నేను ఎందుకు అంటే ఆయనకి ఇచ్చిన పని వేరు, పరిచర్య వేరురా, మనం భయపడాలి, ఒకరికొకరు భయపడాలిరా అని చెప్పేసి అంటారన్నమాట. మా బళ్ళారి టీం వాళ్ళందరికీ నేనే భయపడతాను. మా హైదరాబాద్ వాళ్ళు పెద్ద పెద్ద టౌన్లో ఉన్నారు, వాళ్ళందరికీ నేను భయపడతాను. దేవునికి భయపడుతున్నాను నేను, మనుషులకు భయపడను అని అంటారు. సినిమా డైలాగులు వేయకూడదు, సినిమా డైలాగులు వాడకూడదు మనం. నేను ఎవడికి భయపడను అని అంటారు కొంతమంది. భయపడాలి, ప్రభు బిడ్డలకి భయపడాల్సిందే. మనం దేవునికి భయపడాలి, వారి పరిశుద్ధతకు భయపడాలి, వారిలో ఉన్న పరిస్థితికి భయపడాలి. మనం వారిని వాడుకుంటున్న విధానాన్ని బట్టి మనం వారికి భయపడాల్సిందే, తప్పదు. ఆనాడు
యాకోబు 11 మంది 11 మంది కుమారులు, అందరికంటే తక్కువవాడు, చిన్నవాడు యోసేపు. చూసావా, వాళ్ళు తెలియకుండానే భయపడిపోయారు, తెలియకుండానే భయపడ్డారు, తెలిసిన తర్వాత కూడా భయపడ్డారు. ఈడు మా తమ్ముడు అన్న తెలిసిన తర్వాత కూడా భయపడ్డాడు. భయపడటం అనేది ఏందనుకుంటున్నాం? అది దేవునికి మహిమ చెల్లించుట. దేవునికి మహిమ చెల్లించే విధానం భయపడాలి మనం దేవునికి. మనం భయపడకపోతే దేవునికి మహిమ రాదు. అందుకని ఆ దూత చెప్తుంది, మీరు దేవునికి భయపడాలా. ఆయన తీర్పరి, ఆయన కాపరి, ఆయన పోషకుడు, ఆయనే సర్వం నడిపిస్తున్నవాడు ఆయనే. మీరు ఆయనకు భయపడుడి అనంట. ఆయన భయపడి ఆయనకు మహిమ చెల్లించున్నాను అన్నాడు. కాబట్టి మనం దేవునికి భయపడాలి, భయపడాల్సిన వారికి ఉంటున్నమాట. ఇంకొక విషయం కూడా ఉంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చదువుతాను. ప్రకటన 16:9 చదువుతున్నాను, చూడనమాట. కాగా 8-9 చదువుతాను. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులు అగ్నితో కాల్చుటకును సూర్యునికి అధికారం ఇవ్వబడి ఉండెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళు మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరుచున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. మనం మారు మనసు పొందటం కూడా దేవుణ్ణి మహిమపరిచినట్టే. చూసావా, మారు మనసు పొందటం అంటే ఇక్కడ పశ్చాత్తాపం. మారు మనసు అంటే ఏందో కాదు, మారు మనసు అంటే ఇంకోటి ఏదో అనుకోమాండి. మారు మనసు అంటే ఏంటంటే పశ్చాత్తాపం రావాలి హృదయంలో. నువ్వెవరో ఆయన ఎవరో తెలుసుకునే స్థితి అది. ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వాధికారి, ఆయన గొప్ప దేవుడు. ఆయన నువ్వెవరు, మనం ఎవరిమి, ఏ పాటి వాళ్ళు? ఈ రెండింటి మధ్య సంభాషణ పశ్చాత్తాపం అనమాట. దేవా అని దేవుని ఎదుట మనం విరిగిపోవాలంతే, అదే పశ్చాత్తాపం అనమాట. దాన్నే పశ్చాత్తాపం అంటారు. పశ్చాత్తాపము పొందుట ద్వారా, మనం చెల్లించడం ద్వారా, ఎప్పుడైతే మనం మన స్థితిని అర్థం చేసుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపం కిందకు వస్తామో అప్పుడు దేవునికి మహిమ చెల్లిద్ది. అది దోతే చెబుతుంది అక్కడ. కాబట్టి వాళ్ళైతే ఆ క్రూరమైన బాధకు అనుభవిస్తూ ఆయన్ని ఇంకా దూషిస్తున్నారే కానీ, ఆయన్ని ఇంకా అవమానకరంగా మాట్లాడుతున్నారే కానీ, వారి స్థితిని అర్థం చేసుకొని దేవుని ఆయన సార్వభౌమత్వం, ఆయన అధికారాన్ని అర్థం చేసుకొని ఆయన్ను ప్రభువా దేవా మమ్మల్ని కరుణించన్నటువంటి అన్నోళ్ళు కదంట. అందుకే కరువు, రణం, మరణం ఇవే కూడా మారు మనసు కలగజేయవు. దేవుడే మన హృదయంలో పశ్చాత్తాప హృదయాన్ని కలగజేయాల. ఒక వ్యక్తికి పశ్చాత్తాప హృదయాన్ని దేవుడే కలగజేస్తాడు. అది మనకు శాతకాని పని అది అయినా కానీ మనం పశ్చాత్తాపతులం అవటం ద్వారా దేవుడికి మహిమ కలుగుతూ ఉంది అన్నమాట. మహిమ చెల్లించేటువంటి వారంగా ఉంటున్నామంట. కాబట్టి మోషే అన్నాడు, దేవా నీ మహిమను మాకు కనపరచాను అన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడే తన మహిమను శరీరాకృతిలోకి ఆయన వచ్చి అందరికీ కనపడ్డాడు. ఆయన అందరు కనపడి అందరినీ మహిమపరిచాడు. రెండోది, మహిమపరిచే విధానాలు మనం చూస్తూ వచ్చాం. ఒకటి మన పని, రెండోది ఏకత్వం, మూడోది అత్యధికంగా ఫలించుట, నాలుగోది దేవునికి భయపడటం, ఆరోది పశ్చాత్తాపం అన్నమాట. ఇవి ఉన్నప్పుడు దేవునికి మహిమ సమృద్ధిగా కలుగుద్ది. అలాగూ ఈ నూతన వత్సరంలో దేవుని మహిమ కొరకే అలాగూ మనం జీవించి మరి ఎక్కువగా అత్యధికంగా మనం ఫలించి అభివృద్ధి పొందుదుం గాక. దేవుడి ఇచ్చిన భాగాన్ని దీవించి ఆస్వాదించును గాక. ప్రైజ్ లార్డ్.